K95 న్యూస్ కి స్వాగతం. ఒక్కసారిగా ఉలికిపడ్డ టంగుటూరు. వరుస దొంగతనాలతో భయపడిపోతున్న టంగుటూరు ప్రజలు. 3 ఇళ్లలో దొంగతనాలు, ఒకే రకంగా దొంగతనం. వరుస దొంగతనాలు జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు గ్రామం ఒక్కసారిగా ఉలికిపడింది. గ్రామంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు అయోమయంలో పడ్డారు. టంగుటూరులోని 3 ఇళ్లలో ఒకేసారి దొంగతనం జరగడం, ఒకే విధంగా జరగడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. స్థానికంగా ఉండే దామచర్ల శ్రీధర్, పత్తిపాటి బ్రహ్మానందం మరియు బెల్లం రామయ్య అనే 3 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. బెల్లం రామయ్య ఇంట్లో సుమారు 20 సవర్ల బంగారం, 5 కేజీల వెండి, 50,000 రూపాయల నగదు అపహరణకు గురైందని వారి బంధువులు వివరించారు. దామచర్ల శ్రీధర్ ఇంట్లో సుమారు 16 సవర్ల బంగారం, 15,000 రూపాయల నగదు మరియు పట్టిపాటి బ్రహ్మానందం ఇంట్లో సుమారు 20,000 రూపాయల నగదు, 30 గ్రాముల వెండి దొంగలించబడింది. దీంతో ఒక్కసారిగా గ్రామం ఉలికిపడింది. సంఘటన స్థలాన్ని ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు, సింగరాయకొండ, జరుగుమల్లి ఎస్ఐలు పరిశీలించారు. అదేవిధంగా వేలుముద్రలతో పాటు డాగ్ స్క్వాడ్ ను పిలిపించి పరిశీలించారు. దొంగతనం చేసిన దొంగలు సైతం తెలివితేటలు ఉపయోగించడంతో అవాక్కవ్వడం పోలీసుల వంతు అయ్యింది. చాకచక్యంగా దొంగలు ఎక్కడ వారి వేలముద్రలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు గుర్తించారు. చేతులకు హ్యాండ్ గ్లౌజులు ధరించి దొంగతనాలకి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో దొంగలను ఎలా పట్టుకోవాలో అర్థం కాక పోలీసులు తలపట్టుకుంటున్నారు. టంగుటూరు గ్రామంలో పనిచేయని సీసీ కెమెరాలు, ఎవరి ధనం వృధా అంటున్న గ్రామ ప్రజలు. గ్రామంలో ఎక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పోలీసులకు ఈ కేసు తలనొప్పిగా మారింది. క్లూస్ టీం పరిశీలించిన అనంతరం గతంలో ఇదే తరహాలో దొంగతనం చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే ఇలాంటి తరహా ఇద్దరిని గుర్తించినట్టు సమాచారం. పప్పుకూర మరి బిర్రుగా తినేస్తుంది వాడితో కూతుందో కొడుకు వాడేది జస్ట్ ఇది ఒక ఇది పెట్టేసి దర్వాజా ఉంది కదా, దర్వాజా నెట్టేసి దర్వాజా బ్రేక్ అయిపోయింది. కింద నుంచి మొత్తం ఒక ర్యాపర్ లాగా పెట్టింది. వేస్తారు సార్ వాడేసారు ఇంకెవరు సార్? వాడు దాదాపు 10 సంవత్సరాల నుంచి గ్లౌజులే వాడుతున్నాడు. అబ్బో, వాడు ఏంటంటే ఫుటేజ్లో కనపడి వాడి నడకను చూసి పనులు కనిపెడుతున్నారు. పప్పుకూర మరి బిర్రుగా తినేస్తుంది వాడితో కూతుందో కొడుకు ఎలా పుట్టారు కదా.